ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మా సోదరులందరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన విషయాలు చెప్పారు కాబట్టి, అసలు ఈరోజు నాకు తెలిసినంత వరకు మహిళల్ని ఎట్లా గౌరవించాలి అనేటువంటి విషయం వీళ్ళతోనూ మేము నేర్చుకునే పరిస్థితి లేదు అనడానికి రెండు చిన్న మచ్చుకలు చెప్తా. మొదటిది, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని నా సొంత చెల్లె అని చెప్పేసి సబితమ్మ దగ్గర కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉండే. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక అత్యున్నతమైన పదవులు, మంత్రి పదవులు కట్టబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపించే విధంగా తీసుకుపోతే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకపోయేసరికి ఏం చేసిందో ఏమైందో మీ అంతా తెలుసు. అదొక్కటే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చెప్తున్న సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ ఎలక్షన్ ప్రచారంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చి ప్రచారం చేస్తే అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం గారి మీద 2 కేసులు పెట్టి సీఎం అయినా కూడా ఇప్పటికి కూడా కోర్టులో తిరుగుతూ ఉన్నాడు, కోర్టుకు పోయేస్తా ఉన్నాడు. మరి కోర్టుకు పోయేస్తే సీఎం గారు మీకోసం కోర్టుకు పోతా ఉంటే మీరేమో టీఆర్ఎస్ పక్షాన చేరి మీ ఇద్దరు కలిసి మరి ముఖ్యమంత్రి గారు అవమానపరిచిన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇదంతా కూడా ప్లాన్డ్గా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేటువంటి మాట. కాబట్టి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా, ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏమో చూద్దాం, కొత్త మాట చూద్దాం అనుకునే ప్రతిరోజు పోతాం. పోయేసరికి పాతవన్నీ ఎక్కడ బయటికి తీస్తారేమో అన్న భయంతో ఏదో ఒక లొల్లి చేసి ఒక 5-6 మంది కలిసి లొల్లి చేసి ఆ సబ్జెక్ట్ని డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ధర్మం? ప్రజలను చూడాలి కదా. అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీలో ఏమి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేమేం చేస్తూ ఉన్న మాట ప్రజలందరూ చూడడానికే కదా. మొత్తం మీడియా పాయింట్ దగ్గర లేదా లోపలికి మీడియా ఆలోచించి అందరూ చూపిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతిసారి కూడా గతంలో చేసిన తప్పులని కప్పిపించుకోవడానికి కొత్త రకమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఆ ఇంప్లిమెంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ మాట అంటూ ఉన్నారు. అందరికీ కూడా గౌరవం. మా దగ్గర కూడా గతంలో చెప్తా పోతే ముర్ము గారు కానివ్వండి, లేకపోతే పోయినసారి గవర్నర్ గారు కానివ్వండి, లేకపోతే పోయినసారి 5 సంవత్సరాలు ఒక మహిళని మంత్రి పదవి కానీ ఇదొక్కటే కాదు, గతంలో 10 సంవత్సరాలు అన్ని విషయాలు ఆఖరికి ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో చూపిస్తే మీడియాని కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్ని మాటలు మాట్లాడాడో ఒకసారి అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు. ఎక్కడ తమ చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రతిసారి కొత్తగా లోపల చూస్తూ ఉంటాం కదా. మేము మొదటిసారి వచ్చినా, నేను స్థానిక సంస్థలకి వచ్చినా, ప్రతిసారి తాము చేసిన తప్పుగా కాకుండా ఇది ఒప్పని చూపించే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ తప్పు జరిగింది దీన్ని సవరించుకుంటామనే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలు అంతా ఇదేం కాదు, ఖచ్చితంగా వాళ్ళందరూ గ్రహిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో సరైన సమయంలో ఇంతమంది ఈసారి ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళ ప్రవర్తన, వీళ్ళు చేసే విధానము, వీళ్ళ ఆలోచన విధానాన్ని గ్రహించిన ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఎక్కడ కూడా మహిళల్ని కించపరిచేటువంటి సందర్భం రానే లేదన్నమాట ఇప్పుడు మా మహిళా శాసనసభ్యురాలు చెప్పారు. కాబట్టి మేము కూడా చెప్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా తమ బూటకపు మాటలతోన హౌస్ని కానీ ప్రజానికాన్ని కానీ తప్పుదో పట్టించే ప్రయత్నమే చేసి వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమం తీసుకున్న మాట మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. నమస్కారం.